హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జయరాజ్, రాయల్ ట్రెజర్ ఛానల్. ఇప్పుడు మీ కొత్త వీడియో ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ కూడా చాలా డిసీజెస్ వచ్చినాయి కదండి. అవి రోగాలు, తెలియని రోగం అని చెప్పేసి అందరూ చాలా కంగారు పడ్డారు. కంగారు పడి చాలా కోళ్ళని పోగొట్టుకున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది తెలిసిందండి. ఇంతకుముందు ఆల్రెడీ బాయిలర్ కోళ్ళు ప్లస్ లేయర్ కోళ్ళు పెంచుతారు కదా, వాళ్ళకి అందరికీ రెగ్యులర్గా వచ్చిదే. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వాటిని వాటితో కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. సో అందుకనే ఈ విషయం మన చాలామంది పందెం కోళ్ళు పెంచుకునే వాళ్ళకి సరిగ్గా తెలియక, వ్యాక్సిన్ల గురించి వాటి గురించి సరిగ్గా తెలియక అవి చనిపోయినాయి. కాకపోతే ఏదో కొత్తది అనుకున్నారు, కానీ కొత్తది కాదండి, అది పాతదే. ప్లస్ ఆల్రెడీ దానికి ట్రీట్మెంట్, వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే సరిగ్గా అందరికీ తెలియలేదు అంతే. మెయిన్ ఏంటంటే ఎక్కడ ఏం తప్పు జరిగిందంటే, మనం అందరూ అన్నిటికీ కూడా కోళ్ళకి అన్నిటికి కూడా పందెల కోళ్ళు అన్నిటికీ మ్యాక్సిమం అన్నిటికీ వ్యాక్సిన్లు వేసేస్తున్నారు. అందరూ కూడా పుట్టినప్పటి నుంచి మొదలెడతారు, చచ్చిపోయే వరకు. చచ్చిపోయే ముందు కూడా ఏదైనా వ్యాక్సిన్ వేసి చంపేస్తారు దాన్ని. వ్యాక్సిన్ వేయడం అనేది తప్పు అని నేను అనట్లేదు, కానీ ఆ డిసీజు వాళ్ళ దొడ్లో అది ఉంటే కనుక దానికి ఆల్టర్నేట్గా ఇది వేసుకుంటే ఓకే. కానీ వేరే చోట ఎక్కడో వచ్చిన డిసీజు కూడా అది మన దగ్గర రాకూడదని చెప్పేసి మన వాళ్ళు ముందే వ్యాక్సిన్ వేసేస్తున్నారు. సో అలాగే దీనికి వ్యాక్సిన్ వేయని కోడ్ అంటూ లేదు. ప్లస్ వ్యాక్సిన్లు కూడా ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి అన్నీ వేస్తున్నారు. అందులోనే ఈ ఒక్కటే మిస్ అయిపోయింది. ఇక్కడి నుంచి అది కూడా వేసేస్తారు నాకు తెలిసి. మెయిన్ ఏంటంటే మనకి పందెం కోళ్ళు చచ్చిపోయి, కానీ బాయిలర్ కోళ్ళు కానీ లేయర్ కోళ్ళు కానీ ఏమీ సావలేదు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు అన్నీ కూడా వాటి కోసం డిజైన్ చేసినవే, వాటి కోసం డెవలప్ చేసినవే. వాటి కోసం డెవలప్ చేసి వాటిని పెంచడానికి ఆ సంవత్సరం పెరగాల, లేదంటే 2 నెలలు పెరగాల, 3 నెలలు పెరగాల. బాయిలర్ ఎంత పెరుగుతుందండి? 2 నెలల్లో లేదంటే నెల 40 రోజులే అంటారు ఎక్కువ. 40 రోజుల్లో తీసేస్తారు దాన్ని. సో వాటి కోసం డెవలప్ చేసిన వ్యాక్సిన్స్. అలాగే లేయర్ కోళ్ళు గుడ్లు పెట్టే ఉంటాయి, అవి సంవత్సరంన్నర అవి ఉంచుతారు. అవి కూడా వాటి కోసం, ఇవి కూడా. సో వాటికి డెవలప్ చేసిన వ్యాక్సిన్సే మనం వాడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనం పందెం కోళ్ళు పెంచేవాళ్ళు కానీ ఇలా కానీ ఇన్ని వ్యాక్సిన్లు చేసేవారు కాదు. ఏదో రెగ్యులర్గా వచ్చే ఏదో సంథింగ్ ఏదో డిసీజ్ ఉంటే దానికి వాడేవారు. ఇన్ని వ్యాక్సిన్లు అయితే నాకు తెలిసి లేవండి. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఈ పందెం కోళ్ళ గురించి నాకు బాగా అవగాహన. మా చిన్నప్పుడైతే మా నాన్నగారు పెంచేవారు. ఆయన ఏం చేసేవాడు, ఆయన ఆకులు అలములు తీసుకొచ్చి వేసి కూడా ఏమైనా ఉంటే తగ్గిపోయి. మా చిన్నప్పుడు మా చేతులతో కూడా వేసాం కాబట్టి మాకు బాగా గుర్తు. సో ఇప్పుడు అలా కాదు, ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్ని వ్యాక్సిన్లు పందెం కోళ్ళకి వేస్తున్నారు. ఎందుకంటే బాయిలర్ కూడా ఒక షెడ్లో ఎన్నైతే పెంచుతామో ఒక దొడ్లో పందెం కోళ్ళు అన్నింటికంటే ఎక్కువే పెంచుతున్నారు. అవసరాన్ని మించి పెంచుతున్నారు. ఏదో మార్కెటింగ్ చేయాలని, లేదంటే అమ్మేయాలని, ఏదన్నా సంథింగ్ ఉంటుంది కదా. మనకి ఎన్ని అవసరమో ప్రతి ఒక్కరి దగ్గర పందెం కోళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎన్ని కావాలో అని పెంచుకుంటే మీకు ఏ డిసీజు రాదు. రాష్ట్రానికి ఎన్ని కావాలో అన్ని పెంచుతారు ఒక్కొక్కరు. అయితే అన్ని పెంచి అన్ని ఫెయిల్ అయిపోయి లాస్ట్లో వచ్చినప్పటికి 100 అట్లనే చూసుకుంటారు, లేదంటే 200, 500 ఎక్స్ట్రా సరే పెంచేయడం. లాస్ట్లో వచ్చినప్పటికి అందులో 100లోనూ 5 తీసుకోవడం, 100లో 10 తీసుకోవడం ఏ చేస్తారు. మిగతా అన్ని 500 కోళ్ళు 10 చొప్పున తింటే 50 పోతాయి. మిగతా 450 ఏం చేస్తారండి? కోసుకుని 450 వాళ్ళు తినేయలేదు. ఏం చేస్తారు? అలా పెంచుతాము, లేదంటే ఇచ్చేయడం చేస్తారు. ఇచ్చేసినా కానీ అందరూ అలాగే పెంచుతారు కదా, మ్యాక్సిమం ఉండిపోతాయి. ఉండిపోయిన వేసినట్లు వదిలేయడం అలాగే ఫ్రీగా. వాటి నుంచి వచ్చే వేస్ట్ అనేది తక్కువే ఉండదు. వాటి నుంచి వచ్చే వేస్ట్ చాలా డేంజర్ అండి. అసలు మీకు ఈ బాయిలర్ కోళ్ళు, ఈ ఫారం కోళ్ళు వేస్ట్ కంటే కూడా ఇవి బాగా డేంజర్ మనకి. ఎందుకంటే బాయిలర్ కోళ్ళు కనుక ఓకేసి మాకు అందులో పెడతారు, మట్టిలోకి వెళ్తాం. సో అందులోంచి ఎలాంటి వైరస్ పుట్టదు. మట్టిలో ఏ రెట్ అయితే కలుస్తుందో దాంట్లోంచి వైరస్ అనేది డెవలప్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే కొన్ని వేస్ట్ గ్యాసెస్ అనేవి కూడా అక్కడే రియాక్ట్ అయ్యి సాయిల్తో రిలీజ్ అవుతాయి. ఈ విషయం కూడా నాకు ఒక అతను చాలా క్లియర్గా చెప్పాడు.
శ్రీనివాస బ్రీడింగ్ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక శ్రీనివాస్ గారు, అతను యాక్చువల్గా హోమియోపతి మెడిసిన్ ఇవ్వడంలో ఈ కోళ్ళకి, ప్లస్ ఇతను ఇతను కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ అండి. కోళ్ళకి ఏ డిసీజ్ వస్తే ఏ మందులు వేయాలి, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కాదు, హోమియోపతిలోనే. ఇతను కొంచెం న్యాచురల్గా పెంచుతాడు. కొంచెం నా ఆలోచనకి అయితే బాగా చాలా బాగా దగ్గరగా ఉంటాడు. అందుకే కొంచెం ఈయన్ని కాంటాక్ట్ అయిన ఒకసారి, ఒక డిసీజ్ వస్తుంది ఏంటి ప్రాబ్లం అని చెప్తే, మీకు ఏ ప్రాబ్లం లేదు, కోళ్ళని కింద పడుకోబెడుతున్నారు నైట్, అదే ప్రాబ్లం, అదొక్కటి మార్చేయండి ప్రాబ్లం సాల్వ్ అన్నా. నేను అప్పటి వరకు అలాగే పడుకోబెట్టేవాడిని. అవి కొన్ని చిక్కుపోయి, ఎంత ఫుడ్ బయట తిన్నా అంతవరకు న్యాచురల్గా వెళ్ళినా అవి చిక్కుపోయేవి. సో దాని తర్వాత మార్చిన తర్వాత చిన్న గెడలు వేసేసి దాని మీద పెట్టాను అంతే. ఒకప్పుడు అలాగే ఉండి, దాని తర్వాత మా కొంచెం కట్టడం వాటి కోసం సెక్యూర్ చేసేసి లోపల పెడితే ఈ ఎఫెక్ట్ వచ్చింది. ఏంటని ఇతను ఒకసారి చూస్తే సెర్చ్ చేస్తే మనోడు సడన్గా ఇతను కనిపించాడు. సో ఇతను కాంటాక్ట్ అయితే ఇది ప్రాబ్లం, మీ దగ్గర ఏజీ డిసీజ్ అయితే ఏమీ లేదు కానీ ప్రాబ్లం అయితే ఇది అని చెప్పేసి అంటే, అప్పుడు వాటిని నైట్ టైం గడల మీద పడుకోబెట్టడం మొదలుపెట్టారు. వారం రోజులకే రికవర్ అయిపోయి క్లియర్గా హ్యాపీగా తిరుగుతున్నాయండి అవి. దాని తర్వాత వీటిని కూడా గూట్లు వేయలేదు. పిల్లల కోసం కూడా ఒక కేజ్ తయారు చేశాను. కేజ్ తయారు చేసి అందులోనే పెట్టుకున్నాం. పిల్లలు కూడా అదే పరిస్థితి, 10 పిల్లలు కొడితే అలా ఒక్కొక్కటి డల్ అయిపోయేది. ఎందుకు డల్ అయిపోతుంది అర్థమయ్యేది కాదు. సో ఓ ప్లేస్లో మట్టిలో కలిసిపోయేది. పొద్దున్న చూస్తే మాకు అంతా మట్టి క్లీన్గా ఉండేది, ఎందుకంటే మిక్స్ అయిపోయారు అట్లా అందులో. సో దాని ఎఫెక్ట్ మాత్రం కొంచెం ఎక్కువ పడింది ఒక టైంలో. సో దాని తర్వాత అంతా మార్చేసిన తర్వాత అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కనుక ఇతను కాంటాక్ట్ అవ్వండి. శ్రీనివాస బ్రీడింగ్ ఫార్మ్స్ అని అతను కాంటాక్ట్ అయితే కనుక వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే మీకు ఖచ్చితంగా కూడా అతను రిప్లై ఇస్తాడు. ఏ టైం అయినా సరే రిప్లై ఇస్తాడు. చాలా బాగా కేర్ తీసుకుంటాడు ఆ విషయంలో మాత్రం అతను. అన్ని ప్రతిదీ డీటెయిల్గా అడుగుతాడు. అదే డీటెయిల్గా మీరు ఇస్తే కనుక మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది దొరికేస్తాం. మెడిసిన్ కూడా మీ దగ్గరలో ఉన్న హోమియో షాపులోనే, మందుల షాప్లోనే తీసుకోవచ్చు. సో ఓకేనా. మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మెయిన్ ఈ డిసీజ్ ఎలాగా మేనేజ్ చేసుకోవాలనేది మ్యాక్సిమం తెలియలేదు. సో అందులో వ్యాక్సిన్ లేదే అనుకున్నారు దానికి. యాక్చువల్గా వ్యాక్సిన్ అయితే ఉంది. ఆ బాయిలర్ కోళ్ళకి, ఫారం కోళ్ళకి వేసే వ్యాక్సినే దీనికి. ఇంకా అంతకుమించి వ్యాక్సిన్లు అయితే కొత్త ఏం కనిపెట్టలేదండి. ఎందుకంటే కొత్తవి కనిపెట్టాలంటే ఫారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళు చచ్చిపోవాలి ఫస్ట్. అవి ఎప్పుడైతే సడన్గా చచ్చిపోతాయో అప్పుడు ఒక వ్యాక్సిన్ కనిపెడతారు. మన పందెం కోళ్ళు చచ్చిపోతే ఎవడో కనిపెట్టడు. ఎందుకంటే మన కోసం ఎవడో డెవలప్ చేయలేదు, మన కోసం ఎవడో ల్యాబొరేటరీలో ఎవరు పెట్టలేదు. ఓన్లీ అది మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా అలాగే ఉంది కాబట్టి, సో దాని మీద రీసెర్చ్లు ఎక్కువ జరిగితే వాటికి ఏదో వచ్చిన ట్యాబ్లెట్లు మనం వాడుకోవాలి అంతే తప్ప ఇందులో అయినా అంతే. నేను పలానా దాంట్లో ఈ హోమియోపతి అని చెప్పి హోమియోపతి దానికే పర్టికులర్గా నాటుకోళ్ళ కోసమే తయారు చేశారనేది చెప్పను. అది కూడా కోళ్ళ కోసం తయారు చేశారు. అవి మెయిన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు ఏదైనా జ్వరానికి వాడాలనుకోండి, ఇంగ్లీష్ మీడియం జ్వరానికి వాడితే అది జ్వరం తగ్గించి మళ్ళీ దాని వల్ల బాడీలో ఉన్న ఏదో ఒక ఆర్గాన్ని డిఫెక్ట్ చేస్తుంది, మొత్తం డ్యామేజ్ చేస్తుంది. హోమియో అలా కాదు. జ్వరానికి జ్వరం మందు వాడితే అది క్లియర్ అయిపోతుంది. అక్కడితోనే జ్వరానికి పనిచేసిందా పోయిందా అంతే. మనం ఆపేసిన తర్వాత మళ్ళీ అది బాడీలో ఉండడం, దాని సైడ్ ఎఫెక్ట్ చూపించడం, ఇవి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీన్ని అలా చూపించినప్పుడు ఏంటంటే దీని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. డ్యామేజ్ కోడికి ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది రెసిస్టెన్స్ పవర్ అంటారు కదా, వ్యాధి నిరోధక శక్తి, అది చాలా చాలా హై లెవెల్లో ఉండాలి. ఎందుకంటే ఈ కోళ్ళ దగ్గర ఉన్న వైరస్లో వీటి దగ్గర రావాలి. ఎందుకంటే ఇవి కలిసి పడుకుంటాయి, ఒకే చోట ఇష్టాసారంగా రెట్లేస్తాయి, ప్లస్ నేల మీదే తిరుగుతాయి, నేలకి బాగా దగ్గరగా ఉంటాయి కదా. సో రెట్టలు వేసిన ప్లేస్లోనే తిరుగుతాయి. వర్షాకాలంలో ఆ మట్టిలోనే ఆ రెట్టలు వేసిన ప్లేస్లో తిరుగుతాయి. అప్పుడు ఏంటంటే వైరస్లు ఎక్కువ ఆ రెట్టల్లోంచి పుట్టడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మట్టిలోకి వెళ్ళిన రెట్ట ఏదైనా సరే అక్కడ డీకంపోజ్ అయిపోతుంది, చాలా మట్టుకు డీకంపోజ్ అయిపోతుంది. ఈ మనకి ఇప్పుడే ఒకప్పుడైతే అయిపోయేది, 100% అయిపోయేది అప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రెట్టలు వేసేది ఎక్కువైపోయినాయి కోళ్ళు. ప్లస్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏదన్నా వైరస్ వస్తుంది, లేదంటే మొక్కలకి ఏదైనా ఎరువులు కావాలంటే కనుక మనం ఎరువుల మందులు అట్టుకొచ్చి నేల మీద విపరీతంగా చల్లేస్తాం. అందులో నేలలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది, ఒక లేయర్లో చచ్చిపోతుంది. మీరు రెట్ట వేసిన చోట అక్కడ గుడ్ బ్యాక్టీరియా లేదనుకోండి, నేలలో సాయిల్లో బ్యాక్టీరియా లేదనుకోండి డీకంపోజ్ చేయడానికి,
ఏమవుతుంది, రెట్టలోంచి అక్కడ వైరస్లు పుట్టి మళ్ళీ ఆ రెట్ట అలాగే ఉండి అది కుళ్ళి ఏవో జరుగుతాయి ఇంకా. అదే మంచి బ్యాక్టీరియా అక్కడ ఉందనుకోండి, అది వెంటనే ఆ బ్యాక్టీరియానే దీన్ని రెట్టను తినేసి మొత్తం దాంట్లో ఎలాంటిది కూడా మనకి బయటికి రానివ్వదు, బ్యాడ్ బ్యాక్టీరియాని రానివ్వదు. సో డిసీజులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకని పెద్దవాళ్ళు చెప్తారు, మీరు పేడ నీళ్ళు వేసుకుని శుభ్రంగా ఎందుకు కలర్ చల్లమంటారు. పేడ నీళ్ళు వేస్తే అందులో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇంక మొత్తం అక్కడ ఉన్న చెడుని ఏదైతే ఉందో దాన్ని తినేస్తారు. దాంట్లో ఏమన్నా డెవలప్ అవుతుంది అనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా, దాన్ని తినేస్తారు. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి ఇది అవుతుంది. సో దానివల్ల డిసీజులు అనేవి రావు. ఈ యొక్క ఇప్పుడు డిసీజులు వచ్చే టైంలో కూడా నేనైతే బాయిలర్కి వేసే కోళ్ళు, పారం కోళ్ళకి వేసే కోళ్ళు వ్యాక్సిన్లు నేను వేయలేదు 100%. ఎవరిని వచ్చి కాలితే కోడిని తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్తో చెక్ చేయించుకొని పోస్ట్ మార్టం చేసి చెక్ చేయించుకోవచ్చు. 100% నేను చెప్తాను అది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆ వ్యాక్సిన్లు అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు జ్వరం వస్తుంది, నార్మల్ జ్వరం, దానికి వ్యాక్సిన్ వేయిద్దాం. దాని తర్వాత అయిపోయిన తర్వాత టైఫాయిడ్ జ్వరం వస్తుంది, మళ్ళీ దానికి వ్యాక్సిన్ వేయించాలి. మామూలు జ్వరం వేసిన వ్యాక్సిన్ ఏమో టైఫాయిడ్ జ్వరం పనిచేయదు. ఈలోపు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి, కోడి చచ్చిపోతుంది. మామూలు జ్వరానికి వ్యాక్సిన్ వేయరు కదా, మళ్ళీ కోడి చచ్చిపోతుంది కదని చెప్పి టైఫాయిడ్ జ్వరానికి మళ్ళీ వ్యాక్సిన్ వేస్తారు. 2 అక్కడి నుంచి మళ్ళీ ఏ మలేరియా జ్వరం వస్తుంది, మళ్ళీ దానికి వ్యాక్సిన్ వేయించలేదు అనుకోండి, ఈ టైఫాయిడ్ది నార్మల్ది మళ్ళీ మలేరియాకి పనిచేయదు వ్యాక్సిన్లు, మళ్ళీ మలేరియాదే వేయించాలి. అక్కడ 3 మళ్ళీ ఇంకోసారి జ్వరం వస్తుంది. ఏంటని చెక్ చేస్తేనేమో డెంగ్యూ అంటాడు. డెంగ్యూకి మళ్ళీ ఈ 3 వ్యాక్సిన్లు దానికి పనిచేయి, మళ్ళీ దానికి వ్యాక్సిన్ వేయించాలి. జ్వరంలోని ఎన్ని రకాలు ఉంటాయి, మిగతా రోగాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి. మిగతా వాటిల్లో ఇంకేది జబ్బుల్లో ఎన్ని రకాలు ఉంటాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే కోడికి సొంతంగా రెసిస్టెన్స్ పవర్ అనేది డెవలప్ చేసుకునే సపోర్ట్ మనం ఇవ్వాలి. కోడి ఎప్పుడైనా సరే అది తిరుగుతుంది, వైరస్లు అవి వస్తాయి, దీని వరకు వస్తాయి. కానీ మనం ఇంజక్షన్ల ద్వారా వ్యాక్సిన్లు కాకుండా దాన్ని శుభ్రంగా ఉంచడం, లేదంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ ఆవు పేడ అని, నేను ఆవు పేడ కూడా చల్లుతానండి. అలాగా ఆవు పేడ తీసుకొస్తాం, డ్రమ్ములో వేస్తాం, 1 కేజీ బెల్లం, కేజీ శనగపిండి వేసేసి దాని బ్యాక్టీరియా, దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ఇంకా కోటలు డెవలప్ చేసేస్తాం 1 వీక్. సో కొన్ని వేల రెట్లు డెవలప్ అయిపోతుంది, 1,00,000 రెట్లనే డెవలప్ అవుతుంది. సో అది అంచనా వేయలేము అది ఎంత అనేది. దాన్ని చల్లేస్తాను. మనం శానిటైజర్స్ ఏమైనా వాడినప్పుడు గోడలకి, కోళ్ళకి దానికి గూళ్ళు ఉంటాయి కదా, అవి గంపలు అయితే గంపలు కానీ, ఊతలకైతే ఊతలు కానీ కొట్టాలి తప్ప నేలకు కొట్టకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి. నేలకు మాత్రం ఎప్పుడైనా సరే పేడ వేయాలి. నేలకు మాత్రం ఈ కెమికల్ తగిలిందా, ఆల్రెడీ నేలలో మనకి మంచి బ్యాక్టీరియా లేకుండా పోయింది, ఆ ఉన్న కొంచెం కూడా మనం ఈ కెమికల్ కొట్టేసి చంపేసి దాని తర్వాత పేడ వేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. సో అందుకనే నేలకి కెమికల్స్ అనేది 100% కొట్టకుండా ఓన్లీ ఇవి మాత్రమే పేడ నీళ్ళు చల్లడం ఇది చేయండి. మొన్న డిసీజ్ వచ్చినప్పుడు నేను ఇవే చేశాను. గోళ్ళకి మొత్తం శానిటైజర్స్, బయోబస్టర్స్ గోళ్ళకి, ఊతలకి, ఆ గూళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి అడ్డు కొట్టాను. ప్రతి కోడి గూడులోనూ కూడా, కోడి పుంజు దగ్గర కూడా కర్పూరం బిళ్ళలు, కలరౌండ్లు, ఈ డిసీజులకి ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఏమన్నా వైరస్లు రాకుండా కొన్ని కర్పూరం మనమే పిలుస్తాం. కలరౌండ్లు అవి మన తాతల కాలం నుంచి బోల్సార్లు వాడారు, ఎప్పటి నుంచో కలరౌండ్లు వేస్తారు. అవి వేసి పెట్టుకుంటే అసలు మీకు చాలా మటుకు వైరస్ ఏదైనా నా దగ్గరికి వస్తుంది. వైరస్ వచ్చిన దాన్ని మనం దాన్ని ఆపగలిగాం అనుకోండి ఒకసారి, అది కొంచెం స్లోగా దీన్ని అటాక్ చేస్తుంది. దీంట్లో ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ ఉన్నప్పుడు ఇది దాంతో పోరాడుతుంది. అప్పుడు అయితే ఇది ఓడిపోతుంది, లేదంటే ఇది ఓడిపోతుంది. మనం కూడా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏది ఓడిపోద్ది, ఓ పక్క కోడి పోరాడుతుంది, ఓ పక్క మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి మంచిగా, అప్పుడు ఏది ఓడిపోతుంది, వైరసే ఓడిపోతుంది. సో అలాగా నేను ఏంటంటే దీని దగ్గర కోడి చుట్టూ సెక్యూర్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ వచ్చిన వైరస్కు దెబ్బ తగిలింది అనుకోండి, అది స్లోగా అటాక్ చేస్తుంది. మిగతాది ఇది అటాక్ చేస్తే వైరస్ చచ్చిపోవాలి తప్ప కోడి చచ్చిపోదు. 99% కాపాడుకోవచ్చు. సో నేను చేసింది అదే. ఇంటికి దొడ్డు చుట్టూ అంతా కూడా పేడ నీళ్ళు చల్లాను. ఈ బయటకు కదలకుండా చేసుకుని కర్పూరం బిళ్ళలు వేసుకున్నాను శుభ్రంగా. ఈ ఒంటి నిండా ఉప్పు నీళ్ళు పామడం ఇవే చేశాను. సో వాటి వల్ల ఏంటంటే నాయి మొత్తం చచ్చిపోలేదని చెప్పలేదు. మొత్తం నా దగ్గర 80 కోళ్ళు 90 కోళ్ళు ఉంటాయి. పిల్లలు చిన్న పిల్లల సమితి, గూడు మీద ఉన్న పెట్టల సమితి. వైరస్ అటాక్ అయినప్పుడు గుడ్ల మీద దగ్గర 7 పెట్టలు 8 పెట్టలు ఉన్నాయి.
ఇప్పుడు ఓ 3 డేస్ బ్యాక్ నుంచి 1 వీక్ బ్యాక్ నుంచి కూడా మొత్తం పిల్లలు దిగుతూనే ఉన్నాయి కంటిన్యూస్‌గా. గుడ్ల మీద ఉన్న పెట్ట ఒక్కటి కూడా చచ్చిపోలేదు. దాని చుట్టూ శుభ్రంగా ఈ కర్పూరం బిళ్ళలు, ఈ కలరౌండ్లు వేసాను నేను. వేరే ఏమీ వేయలేదు. ఒక్క పెట్ట చచ్చిపోలేదు. పుట్టిన పిల్లలు అంతకుముందే నెల క్రితం పుట్టిన పిల్లలన్నిటిని కూడా బయటకు వదలలేదు. ఒక కేజ్ తయారు చేసి అందులో పెట్టేసి దాని చుట్టూ కూడా ఇవే స్ప్రే చేశాను అంతే తప్ప దాటిని కూడా ఏమలేదు. పిల్లలు కూడా చావలేదు. బయట తిరిగేవి 2 కత్తికోల పెట్టలు, పర్లాలైన ఒకటి ఉంటుంది అందులో 2 కత్తికోల పెట్ట, ఒక పిల్ల, ఒక పుంజి పిల్ల. 4 చచ్చిపోయినాయి. ఎన్నాటికి దగ్గర దగ్గర 80, 90 ఉంటాయి. పుట్టిన పిల్లలు చచ్చిపోలేదు. పెట్ట దగ్గర ఉన్నాయి. గుడ్ల మీద ఉన్న పెట్టలు కూడా గుడ్లెట్టి పెట్టలు చచ్చిపోయేవారు. గుడ్ల మీద ఉన్న పెట్టలు అలాగే ఉన్నాయి. గుడ్లు పిల్లలు చేసి హ్యాపీగా బయటకు వచ్చినాయి. మీకు అదొకటి షార్ట్లు పెడతాను. చాలా పిల్లలు బయటకు వచ్చినాయి. అసలు ఎలాంటి ప్రాబ్లం రాలేదు నాకు. పైగా నా ఇంటి పక్కన చచ్చిపోయింది కోళ్ళు. నాకు 200 మీటర్స్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. మొత్తం ఒక్కటి లేకుండా క్లియర్ అయిపోయింది. ఒకళ్ళ దగ్గర ఏదో ఈ వ్యాక్సినే ఒకటి వేస్తే ఒక 4, 5 బతికినాయి అంట. వాళ్ళ దగ్గర ఆ వ్యాక్సిన్లు వేసిన వాళ్ళు కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అంటే లేట్గా వేశారు. సంవత్సరం లేట్గా తెలిసింది. లేట్